సంతోషంగా ఉన్నామా, విచారంగా ఉన్నామా? దేవుని వైపు ఉన్నామా, సైతాను వైపు ఉన్నామా? కనుక ఆత్మ పరిశీలన చేద్దాం. ఈరోజు మనము దేవుని వాక్యంలో విన్నాం. ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు మొదటి పట్టణము 17వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం నుండి మనం ఆలకించాం, చదువుతున్నాం. ప్రభువు ఇట్లా అంటున్నాడు, దేవుడే స్వయంగా పలుకుతున్న పలుకులివి. ప్రభు ఇట్లా అంటున్నాడు, నన్ను విడనాడి నరుని నమ్మువాడు, నరమాత్రుని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక్కడ దేవుని నమ్ముతున్నామా, మనుషుల్ని నమ్ముతున్నామా, లేదా దేవుని పక్షాన మనం నిల్చున్నామా, సైతాను యొక్క పక్షమున మనం నిల్చున్నామా? ఎక్కడ ఉన్నామనేది ఆత్మ పరిశీలన చేయాలి. దేవుని పక్షాన ఉన్నవాడు, దేవుని నమ్మి దేవుని మీద ఆధారపడి జీవించేవాళ్ళు ఎలా ఉంటారో కూడా ఈరోజు చిన్న ఉపమానం ద్వారా, చిన్న పోలిక ద్వారా ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని? ఇదిగో, ప్రభుని నమ్మి నాపై ఆధారపడు వాడిని నేను దీవించును. అతడు ఏటి ఒడ్డున నాటబడిన చెట్టు వలె పచ్చగా ఉండును. అది ఎదుగుచు నీటి చెట్లకు వేలు దొప్పించును. అది గట్టకు భయపడదు. దాని ఆకులు పచ్చగా ఉండును. వానలు కురవకున్నను దానికి చింత లేదు. అది ఎల్లప్పుడూ పండ్లు కాయుచుండును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు భక్తి కీర్తన కూడా ఇదే మాటలు మనకు తెలియజేస్తుంది. 1వ కీర్తన 2 మార్గాలను తెలియజేసే కీర్తన 1వ కీర్తన. కాబట్టి దేవుని నమ్మువాడు ఎలా ఉంటాడంట? ఏటి ఒడ్డున నాటబడిన చెట్టులాగా పచ్చగా కళకళలాడుతూ ఉంటాడు. వానలు కురవకున్నను ఏ భయమో అవసరం లేదు. ఆ చెట్టు వేళ్ళు నీటి దగ్గరికి చాలా లోతుగా పాకుని పోతాయి. దానికి ఏ భయమో ఉండదు. ఎప్పుడు పచ్చగా కళకళలాడుతూ, మరి అన్ని కాలాలలో ఫలములను కాయలుగా ఉంటుంది, కాసేదిగా ఉంటుంది, ఫలించేదిగా ఉంటుంది అని వాక్యం మనకు తెలియజేస్తుంది. మరి దేవుని నమ్మని వారు ఎవరు, ఎలా ఉంటారు? అదొక పోలికలో ప్రభు చెప్తున్నాడు. ఏమని? అతడు ఆలోచనలో, అతడి ఎడారిలో ఎదుగు తుప్ప వంటి వాడు. తుప్ప ఎందుకు పనికిరాడు? తుప్ప వంటి వాడు. అతనికి ఎట్టి మేలును చెయ్యదు, కలుగదు. ఆ తుప్ప ఎండి ఉన్న మరుభూమిలో ఏమియో పెరగని చౌటి పెళ్ళలో ఎదుగును. చెత్తలో పెరుగుతూ ఉంటుంది. ఆ తుప్ప వలన ఎవరికి మేలు కలగదు, ఉపయోగము ఉండదు. అలాగే అది ఎండిపోతుంది, ఎండలు కాసినప్పుడు ఎండిపోతుంది అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. సహోదరి సహోదరులారా, మొదటి కీర్తన కూడా ఇదే మాటలు మనం వింటున్నాం. మరి దేవుని నమ్మటం